సో ఇక్కడ మనకి మూల గుచ్చుకున్నది. ఈ మూల గుచ్చుకుంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ గాలంతా ఒకటేసారి తీస్తే ఒకటేసారి గాలంతా రిలీజ్ అయితే టైర్ పేలే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ టైర్లో ఉన్న గాలి మొత్తం తీసేసుకోవాలి. ఈ టైర్ల గాలి మొత్తం తీసుకునే అంతలోపు మా బామ్మడి గారు ఒక డైలాగ్ చెప్తాడు. ఎట్లా గుచ్చుకున్నా కూడా మాకు కూడా తెలియదు. తెలియదు నీకు ఎట్లా గుచ్చుకున్నావు? మేము ముళ్ళ చెట్టు కానించి పోతున్నప్పుడు కూర్చుకునేది కాదు. ముళ్ళ చెట్టుకి ఇది ఎందుకు ఉంటుంది రా మూల? కన్స్ట్రక్షన్ బిల్డింగ్, అది కన్స్ట్రక్షన్ సైట్ నుంచి కుక్క గల్లీకి వెళ్ళి షార్ట్ కట్ అని చెప్పి వస్తే ఇట్లా అయిపోయింది. అది మాకే గుచ్చుకునేది. గాశారం ఇట్లా ఉంటే ఎట్లా చేయాలి? ఇట్లా మాకు మొన్న కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఊకే గాలి దిగుతానని చూస్తే మోలు ఉన్నది. మూల కాదు, అది ఉన్నది ముళ్ళు. ఇప్పుడు ఏంటి అని చూస్తే మోలు ఉన్నది. ఇప్పుడు ఈ మూలని ఎట్లా తీయాలి? ఇది గుంజిన వస్తలేదు. దీన్ని రిపేర్ షాప్ పట్టుకోపోవాలి. ఎట్లా పట్టుకోపోవాలి? దీన్ని ఇట్లనే దూసుకుంటూ పోతే ఏమైతే లోపడికి పోతుంది మూల. ఎందుకు వస్తలేదు చెప్పాలి? మూల ఎందుకు వస్తలేదు చెప్పు. అది టైర్ లోపల చిక్కింది గాయస్, అందుకే అది టైర్ లోపల వంకర పోయింది గాయస్, అందుకే వస్తలేదు. అది ఎట్లా దేనితో గుంజితో వస్తుంది? కటింగ్ ప్లేట్తో గుంజితో వస్తుంది. అది చేతితో గుంజిన ఎంత గుంజినా రాదు తెలుసా? ఘోరంగా ఎండ కొడుతుంది. ఇక్కడ బండ అయిపోయింది. ఇప్పుడు మా ఇంటికి పోవాలంటే ఇటు పోతే రిపేర్ షాపు 2 కిలోమీటర్లు. ఆ బండికి అట్లా జరుగుతుంది అయితే అనుకోలే, ఇంత గుచ్చుకున్నది. ఇప్పుడు దాన్ని రిపేర్ షాప్ తీసుకోవాలా, ఎటు తీసుకోవాలి ఏం అర్థమైతే లేదు. అసలు మీ బండిని ఎట్లా సాల్వ్ చేసినాం, ఎట్లా రిపేర్ షాప్ తీసుకుపోయినాం అని తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గాయస్. అప్పుడే